అరే సూర్యనా మజాకా అలా ఉంటుంది మరి. సూర్య అంటే మరి ఒక పక్క కెప్టెన్సీ నడిపిస్తూనే ఎలా ఆడాను బ్యాటింగ్. నీ అవ్వ చిత కొట్టుడు కొట్టా. జస్ట్ 26 బాల్స్ లోనే 58 రన్స్ కొట్టా. ఏకంగా 223 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశా. శుక్లా స్కై ఎంటర్రా బాబు. అరే అది తమ్ముడు, నువ్వు ఈ విధంగా ఆడతావనిసే నీకు కెప్టెన్సీ ఇచ్చింది. ఎవ్వ T20 అంటే సూర్య, సూర్య అంటే T20. నువ్వు ఈ విధంగానే కంటిన్యూ చెయ్యి. ఉన్న 2 మ్యాచ్ల్ని ఒట్టిగానే పిసికేసి ఇండియాకి సిరీస్ గెలిపించు. అరే ఏంది భయ్యా మీరు, నేను కుశాల్ మెండిస్ అంత కష్టపడి 13 ఓవర్లకే 140 కొట్టాము. ఉన్న 6 ఓవర్లకి 65 కొట్టింటే మనం మ్యాచ్ ఈజీగా గెలిచే వాళ్ళము. అలాంటిది పోయి వచ్చిన వాళ్ళు వచ్చినట్లే అవుట్ అయిపోవడం ఏంటి? అరే నువ్వేం ఫరక్ పడకు నిస్సంక తమ్ముడు. ఇక ఉన్న 2 మ్యాచ్లపై కాన్సన్ట్రేట్ చేద్దాం. అరే తెలుసు కదా, గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరమైనదని. నీ అవ్వ ఉన్న 2 మ్యాచ్ల్ని ఇండియాని ఒట్టిగానే పిసికేద్దాం. ఈ సిరీస్ మనం గెలిచేస్తాం. అరే మీరేం గెలిచేదిరా బాయ్, నా టెంకాయలో వంకాయలో కొంచెము. నీ అవ్వ మా చిన్న పోరగాళ్ళు పెద్ద పోరగాళ్ళు కొట్టింది చూసి కూడా ఎలా గెలుస్తాం అనుకుంటున్నారు. మీ బౌలర్లు అయితే సావదెంగినారు మా ఇండియా పోరగాళ్ళు. అలా ఉంటుంది ఇండియా అంటే. ముందే చెప్పా కదా కథ మొత్తం వేరే ఉంటుందని. ఇప్పుడు చూసారు కదా. అరే వాటే బ్యాటింగ్ తమ్ముళ్ళు, నీ అవ్వ దంచి కొట్టారంతే. అరే మనం డీసెంట్ స్కోర్ ని పుటప్ చేయడానికి కారణం మీ ఓపెనింగ్ నుంచి మంచి రన్స్ రావడమే. ఇక ఉన్న 2 మ్యాచ్ల్ని ఆ విధంగానే కంటిన్యూ చేయాలి. నీ అవ్వ అన్ని మ్యాచ్ల్లోనూ 200 రన్స్ దాటాలే. ఏమంటావు వయసు? అరే అంతే స్కై అన్న అంతే, నువ్వు ఏం చెప్తే అంతే మరి. నీ అవ్వ నీ అడుగు జాడల్లో నడవాలే. నెక్స్ట్ ఇండియాకి కెప్టెన్ నేనే చేయాలి. అరే పరాగా మజాకా చూసారు కదా, బ్యాటింగ్ లో మంచి రన్స్ రాకపోయినా బౌలింగ్ లో మంచి వికెట్లు తీసా. నీ అవ్వ 1 కాదు 2 కాదు ఏకంగా 3 వికెట్లు పీకా. అది పరాగ్ పవర్ అంటే మరి. అరే తమ్ముడు నువ్వేం వికెట్లు తీసావు? నీ అవ్వ నువ్వు తీసింది బౌలర్స్ ని. నాకంతా దానితో పని లేదు. నువ్వు ఈ మ్యాచ్ లో మంచిగా బ్యాటింగ్ ఆడకపోతే నెక్స్ట్ నిన్ను తీసి పడేస్తా. మీకు ఛాన్స్ వచ్చినప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవాలి, మీ ప్లేస్ ని ఫిక్స్ చేసుకోవాలి. లేకపోతే చింత గింజలో గింజను పీకినట్టు మిమ్మల్ని పీకి పడేస్తాం. అరే ఏంది భయ్యా సిరాజు, నువ్వు శ్రీలంక అంటే పూనకాల లోడింగ్ నీకు. అలాంటిది ఈ మ్యాచ్ లో 1 వికెటే తీసావు, అది లాస్ట్ లో తీసావు. నెక్స్ట్ మ్యాచ్ లో అయినా 3-4 వికెట్లు తీసి నీ పవర్ ఏంటో చూపించు. అరే సూర్య చూసుకో, నెక్స్ట్ మ్యాచ్ లో చూపిస్తా ఈ మియాబాయ్ దెబ్బేంటో. ఒక్కసారిగా మియాబాయ్ కంబ్యాక్ ఇస్తే ఏ విధంగా ఉంటారో నెక్స్ట్ మ్యాచ్ లో చూస్తారు. అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.